అర్జున్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఏం చెప్తారు ఈ ఎన్సీఎల్టీ నుంచి ఆ తర్వాత ఎన్సీఏఎల్టీకి వెళ్ళారు కాబట్టి ఇవాళ విజయలక్ష్మి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంది విత్ ఇన్ ద ఫ్యామిలీ? సార్ ముందుగా భారతరత్న గ్రహీత మన భారతమాత ముద్దుబిడ్డ తన జీవితాంతం భారతదేశం కోసం త్యాగం అర్పించి పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాంతం నేషన్ ఫస్ట్ అనే దానికి మొదటి నిర్వచనంగా నిలబడ్డ వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈరోజు ఆయన జయంతి సార్, దానికి ఆయనకి కోసం మనం ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈరోజు ఏబిఎన్ ఛానల్ పెట్టి 16 సంవత్సరాలు కంప్లీట్ అయినందున రాధాకృష్ణ గారికి, అలాగే ఏబిఎన్ ఎంతగా ఇది చేస్తున్న ఏబిఎన్ పీక్షలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్ 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా. ఇంకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడదాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి మనకు క్లారిటీగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడాడు, కోర్టులో వాళ్ళ లాయర్ల తరపున ఏం మాట్లాడిస్తాను అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే బయట మీడియా ముందు మహానటుల్లాగా కమల్ హాసన్ లాగా ఎన్ని విన్యాసాలు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విన్యాసాలు చేస్తాడు. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుందని ఈరోజు ప్రజలకు కూడా తెలియాలి. ఈరోజు చూస్తున్నాం, మీరు ఏదైతే కేసు చెప్పారు ఎన్ఏఎల్టీ కేసు ఏదైతే చెప్పారో ఆ కేసుకి వెళ్ళినప్పుడు అక్కడ లాయర్లు ఏం వాదించారు అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే వాళ్ళ నోట్లోంచి ఏ మాట అయితే వచ్చిందో అది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి మనసులోని మాటే, ఆయన మైండ్లోని మాటే. ఆయన ఏం మాట్లాడాలనుకున్నా అదే మాట్లాడాలని చెప్పి నేను భావిస్తున్నాను సార్. నేనే కాదు, ప్రజలు కూడా అదే భావించారు. అక్కడ లాయర్లు ఏం వాదించారు అంటే మాకు మా తల్లి మీద మా చెల్లి మీద ప్రేమ తగ్గిపోయిన కారణంగా ఏదైతే మేము ఎలాకేట్ చేస్తున్నామో అది మాకు క్యాన్సిల్ చేసుకుంటున్నాం అని చెప్పి వాదించడం జరిగింది సార్. చరిత్రలో మొదటిసారి అనుకున్నా సార్, ఒక బిడ్డ ఈయన ముఖ్యమంత్రి కావటానికి కానీ, ఈయన డబ్బులు సంపాదించుకోవడానికి కానీ, ఈయన అంచెలంచెలుగా ఎగడానికి కానీ, ఇదిగా అంచెలంచెలుగా పెంచి పోషించిన తల్లిదండ్రుల మీద ఈరోజు ప్రేమ తగ్గిందని చెప్పి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వాయిసే ఇండైరెక్ట్గా లాయర్లు కోర్టులో వాదించారంటే ఇతను నిజంగా ప్రజలకు పనికొచ్చే నాయకుడా, పనికిమాల నాయకులు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి సార్. ఇంతవరకు నా తల్లి మీద నాకు ప్రేమ తగ్గింది అన్న చెప్పిన రాజకీయ నాయకుడు ఎక్కడ లేదు సార్. ఇప్పుడు మీకు తల్లి ఉంటుంది, మాకు తల్లి ఉంటుంది సార్. జనరల్గా తల్లితో గొడవ పడతాం, ఆ రోజుకి మర్చిపోతాం, పొద్దున్న అమ్మ అన్నం పెట్టమ్మని చెప్పి ప్రేమగా మాట్లాడదు. కుటుంబ సంబంధాలు కాబట్టి గొడవలు ఉంటూ కామను, కానీ ఆ రోజుకి అవి మర్చిపోవాలి. మరుసటి రోజు అవన్నీ గుర్తు తీసుకొచ్చుకొని మనం మాట్లాడాం కదా సార్ ఎప్పుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ చిన్న వాటా కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తులో దాదాపు 2% ముందు 3% వాటా కూడా విజయమ్మ గారికి కానీ లేదా శర్మమ్మ గారికి ఇచ్చిన వాటా కాదు సార్. కానీ ఆ వాటాను కూడా నేను ఎందుకు వదిలిపెట్టాలి? తల్లి అయితే నాకేంటి, చెల్లి అయితే నాకేంటి, అది నా ఆస్తి కదా, నేను ఒక్కరిని అనుభవించాలి కదా, అడగటానికి మా తండ్రి కూడా లేదు కదా. విజయసాయి రెడ్డి గారిని కానీ బాబాయ్ కానీ ఇంకొకరు కానీ నా సైడే నిలబడ్డారు కదా. నాకు ఎడిదిరి గనక మాట్లాడితే నేను వాళ్ళకి రాజకీయంగా పదవులు ఇవ్వను లేదా నిలబెట్టను, అందుకని వాళ్ళు భయపడి నా సైడే ఉన్నారు కదా, నన్ను ఎవరు క్వశ్చన్ చేస్తారు అనే విధంగా ఈరోజు మాట్లాడటం జరిగింది సార్. ఎందుకంటే సాక్షాత్ కోర్టులో ఏం మాట్లాడేదో అది జగన్మోహన్ రెడ్డి గారు వాయిసే, ముమ్మాడికి దాన్ని మనం కీలకంగా తీసుకోవాలి. కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు సార్, పైన అన్నీ ఆలోచిస్తాడు, కర్మ రిటర్న్ అవుతుంది. ఇక్కడ ఏపీ హైదరాబాద్లో ఆయన గెలిచినా కానీ మద్రాసు కోర్టులో ఆయనకు చుక్క ఎదురు కావటం నిజంగా హర్షదగ్గరించిన విషయం. ఎందుకంటే తల్లి చెల్లి ఇదొక పాయింట్. ఇప్పుడు వరకు ఆ భూముల వ్యవహారం గురించి వంశీకృష్ణ గారు, సుజాత గారు కూడా మాట్లాడారు. నేను విన్నాను. కాంగ్రెస్ పార్టీ గతంలో కేటాయింపులు జరపడం కావచ్చు, అసలైన ఉద్దేశం నెరవేరలేదు కాబట్టి ఖచ్చితంగా రైతులకు అక్కడ న్యాయం చేయాల్సిన అవసరం ఉందనేది సార్. ఇప్పుడు మీరన్నట్టే గత 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ ల్యాండ్ అలొకేట్ చేసింది, అది మేము వాస్తవానికి ఒప్పుకుంటాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా సార్. మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా జగన్మోహన్ రెడ్డికి పరాని సరస్వతి ప్లాంట్ గురించో పల్నాడు జిల్లాలో కొంత ల్యాండ్ అలొకేట్ చేశారే, దాని మీద ఇంతవరకు మీరు ప్రాజెక్ట్ తయారు చేయలేదు కదా. మరి వీళ్ళు అన్నట్టు గోడ కూడా కట్టలేదు కదా. మరి ఆ ల్యాండ్ మళ్ళీ మనం బ్యాక్ తీసుకుందాం, బ్యాక్ తీసి ఇంకొక పరిశ్రమకి ఇవ్వటం, లేదంటే ఆ రైతులకు తిరిగి ఇచ్చేద్దాం, అట్లీస్ట్ వాళ్ళ కాంపన్సేషన్ కూడా మనం ఇవ్వలేదు కదా. వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి ఇన్ని రోజులు మనం తీసుకోవడానికి ప్రభుత్వం ఓకే అప్పుడు, కానీ ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పొడిగించుకున్నారని అంటే ఎన్ని రోజులు పడుతుంది సార్? ఎన్ని రోజులు? 5 సంవత్సరాలు వాళ్ళ పోయిన 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా. లాక్కోవడానికి ఎంతసేపు, పాలసీ క్యాన్సిల్ చేయడానికి ఎంతసేపు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకో దాన్ని లాక్కోవచ్చు, ఎందుకు లాక్కోవాలా? అలాగే సరే నెక్స్ట్ 5 సంవత్సరాలు ఆయన వచ్చాడు, మళ్ళీ అలొకేట్ చేసుకున్నారు, వాటర్ సంబంధించి ఇంకా పెంచుకున్నాడు, అన్నీ చేశాడు, అయిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు మీరు అధికారం కూర్చొని 1.5 year అవుతుంది కదా. ఇప్పుడు కోర్టు పరిధి మరి ఇంకేం చేస్తున్నారు? ఇంకా అదే ఇలా చెప్పుకోవటా బాగా కోర్టు పరిధిలో ఉందంటే మరి మీరు వాదించండి, హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, మంచి మంచి లాయర్లు పెట్టండి, వాదించవచ్చు కదా.
మరి 10 జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, ఆయనకి ల్యాండ్ అలొకేట్ చేశారు. అరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే అందరికి అలొకేట్ చేసే విధంగా ఇతనికి కూడా చూసి అలొకేట్ చేసింది, కానీ ఈయన పరిశీలన పెట్టలే కదా. పెట్టినప్పుడు మీరు లాక్కోండి, తప్పే ఉంది. ఇందాక పెద్దలు అంటే అధికారాన్ని దుర్వినియోగం చేశారు కదా. ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగింది, అక్కడ ముఖ్యమంత్రులు కూడా అరెస్టు చేసిన చరిత్ర ఉంది. ఎందుకంటే అధికార దుర్వినియోగానికి పాల్పడి సొంత కంపెనీలకి ఈ రకంగా అలొకేట్ చేసుకోవడం అనే విషయాలు మీరు అబ్జర్వ్ చేస్తే హేమంత్ సోరెన్ గారిని ఉదాహరణకు చెప్పారు వారు. అది సురంగా ఉదాహరణ చెప్పారు. మా వంశీ గారు కూడా ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే రాజశేఖర రెడ్డి గారు కూడా అరెస్ట్ చేస్తారు అన్న విధంగా మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా ఏ సభలకు వెళ్ళినా ఏం చెప్తారు, తెలుగులో ఫస్ట్ అని చెప్తారు కదా. నిన్న కాక మొన్న టీసీఎస్ కానీ ఇంకొక ల్యాండ్ కానీ వీళ్ళు ఎంతకి ఇచ్చారు సార్? రూపాయికి ల్యాండ్ ఇచ్చి చాలా గర్వంగా చెప్పుకున్నారు కదా. ఏదో అదర్ కంట్రీస్ కూడా రూపాయికి ల్యాండ్ ఇచ్చారని చెప్పుకుంటే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు బిడ్డకే మేము ల్యాండ్ అలొకేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అతను పరిశ్రమ పెట్టలా, మీరు వచ్చి తీసుకోండి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అడ్డుపడుతుందా? అలా లాక్కుంటారు మేము అన్నాం కదా. మేము ఈరోజు మీరు ₹1 ఇచ్చారు, మేము ₹1 కన్నా ఎక్కువ అలొకేట్ చేశాం కదా. ఇంకా మీరు మంచి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఈరోజు పల్నాడులో మీకు తెలుసు చరిత్ర ఎలా ఉంటుందో ఏం తెలుసు, మా పెద్దలు కూడా తెలుసు. పల్నాడు నిజంగా 3 పంటలు పండితే మా అక్క సోదరిమని చెప్పింది, కానీ పల్నాడులో పరిస్థితి అంత దారుణంగా లేదు, అంత దారుణంగా ఉంది సార్. 3 పంటలు పండవు. అక్కడ మా ల్యాండ్ చూస్తే నాగార్జున సాగర్ మా ఏరియా నుంచి పారుతున్నా కానీ ఈరోజు మాకు తాగునీటి సాగునీటి సమస్యగా ఉంది సార్. మీరు నమ్ముతారు రాజా వాసిరెడ్డి అనే ఒక పెద్ద ఆయన ఆ రోజు ఆయనకున్న డబ్బులతో నాడు హైదరాబాద్ను సగం కొనే అతను సార్. అంత డబ్బు ఆ రోజు ఊరక ఫ్రీగా ఆ రోజు నా ప్రజలు బాగుపడాలి, నా తెలుగు ప్రజలు బాగుపడాలి, నా గుంటూరు కృష్ణా ప్రజలు, ఎందుకంటే ఆ రోజు ఆయన రాజుగా ఉన్న ప్రాంతం అది. సో బాగుపడాలని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్కి ఆయన దగ్గర ఉన్న డబ్బు కానీ ఆయన పొలం కానీ ఆ రాజ్యం కానీ వదిలేసి త్యాగం చేసి ఆ ప్రాజెక్ట్ కట్టించారు. సో అలా కడితే ఈరోజు మాకు వాటర్ తాగునీటి సమస్య ఇంతవరకు తీరలేదు సార్. ఏదైతే పంటల కోసం వాటర్ అంటారో దిగల. నిన్న కాక మనం చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి 3,000 కోట్లు పెట్టి ఒక కుప్పానికి వాటర్ కోసం ఎంత ఖర్చు పెట్టారో చూసారు సార్. కానీ అదే 3,000 కోట్లలో అట్లీస్ట్ 1,000 కోట్లు 500 కోట్లు మా పల్నాడు జిల్లాకు పెడితే మా పల్నాడు జిల్లా 3-4 కాన్స్టిట్యూన్సీలు వాటర్ సమస్య తీరుతాయి. అంటే నాగార్జున సాగర్ మా ఇంటి మీదుగా వెళ్తున్నా కానీ, మా ఊరు మీదుగా వెళ్తున్నా కానీ, మా జిల్లా మీదుగా వెళ్తున్నా కానీ మాకు సమస్యలు ఉన్నాయి సార్. ఇంతవరకు లేదు, అన్ని సమస్యలు